అందుకే నమస్కారం. ఈ వీడియోలో నేను మెయిన్గా మెన్షన్ చేయదలుచుకుంది ఏంటంటే, మనం కొన్నిసార్లు పెట్టే ఎఫర్ట్స్ ఆ సమయంలో మనకి రిజల్ట్ ఇవ్వలేకపోవచ్చు. బట్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు కర్మణ్యవాధికారస్తే మా ఫ్లెష్ కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోత్సవ కర్మణి అన్నట్టు నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు, రిజల్ట్ అని నాకు వదిలేసి నేను చూసుకుంటా అంటాడు. ఇప్పుడు నేను ఎఫర్ట్స్ పెట్టా, రిజల్ట్ రాలా. సరేలే నా పని నేను చూసుకుంటున్నా. అప్పుడు నాకు రిజల్ట్ వచ్చింది. ఎలా? నేను చేయాలనుకున్న పనిని నా టీంలో ఉన్న 2 వేరే చేయొచ్చు, నాకు తెలిసిన చేయొచ్చు. అలా అమోల్ మజుందార్ ఒకప్పుడు సచిన్ కాంబ్లీకి ఈక్వల్గా ఉన్నటువంటి వ్యక్తి, దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్. బట్ మిడిల్ ఆర్డర్ అన్నప్పుడు రాహుల్ ద్రావిడ్, సచిన్, లక్ష్మణ్, గంగూలీ వీళ్ళంతా ఉండేసరికి పాపం అవకాశం రాలి. బట్ మన 2023 అప్పుడు ఉమెన్ టీంకి కోచ్కి అపాయింట్ అయ్యి ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఆయన యొక్క పనితీరుతో, ఆయన యొక్క లీడర్షిప్తో ఈరోజు మన వాళ్ళకి కప్పు వచ్చింది. అప్పుడు మన కెప్టెన్ కౌర్ అసలు గురువు గారికి ఏ రకంగా నమస్కరించిందంటే అది చూసి అంత అనుకున్నారు, భారతదేశం అంటే వినయ విధేయతలకి ఇదే కదా కొలమానం, ఇదే కదా నిదర్శనం అని చెప్పేసి హర్మన్ప్రీత్ కౌర్ తను ఆ సంతోషాన్ని గురువారి చెంతకు వచ్చేసి ముందు కళ్ళకి దండం పెట్టింది. గురువర్య మీ వల్లనే అయ్యా అని పాదాకు వందనం. అది అనకువ. మ్యాచ్ మన వాళ్ళు గెలిచారు, కప్ మన వాళ్ళకి వచ్చింది. అవతల సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలిచిన రికార్డే, మనం గెలిచిన రికార్డే. ఎందుకు? ఇంతకుముందు ఇంగ్లాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా ఎక్కువసార్లు గెలిచారు, ఒకసారి న్యూజిలాండ్ గెలిచారు. ఇప్పుడు మనం గెలిచిన రికార్డే, సౌత్ ఆఫ్రికా గెలిచిన రికార్డ్ మనం గెలిచేసాం. అండ్ మ్యాచ్ జరుగుతుంది మన దగ్గర. దాన్ని మన వాళ్ళు చెప్పుకున్నారు అమ్మాయిలు ఏమని, ఇది మన ప్లేస్, మన స్టేడియం, మనం కాబట్టి ఇంకెవడు కప్పు కొడతాడు అన్నాడు, గట్టికి కొట్టేశారు. బట్ సౌత్ ఆఫ్రికాలో పాపం ఎఫర్ట్స్ పెట్టారు కదా, వాళ్ళు బాధపడుతుంటే అమ్మలాగా నిజం చెప్తున్నాయండి, ఆడవాళ్ళకు ఉండే ఆ అమ్మతనం పసిపిల్లలు అప్పటి నుంచి రేపు ముదుసల వరకు ఉండిద్దండి వాళ్ళకి. పసిపిల్లలు కూడా ఆడపిల్లలు వాళ్ళ నానంటే ప్రేమ, అన్నంటే ప్రేమ, దెన్ భర్త పెళ్ళి అయిన తర్వాత ప్రేమ, పుట్టాక బిడ్డ అంటే ప్రేమ, ఎదురు ఆపదలో ఉన్నారంటే వీళ్ళు తెలియకుండా అమ్మతనం కనపడింది. అలా ఆ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ని వీళ్ళు ఓదార్చారండి. ఇది చూసి ఈరోజు అంతా అంటున్నారు, స్త్రీ అంటే భారతీయ స్త్రీలాగా ఉండాలి, పుడితే భారతదేశంలో పుట్టాలి అని. మనం దిక్కుమల వార్తలు న్యూస్లు ఇచ్చుకుంటూ ఉంటాం, మన మీద ఊసుకుంటూ ఉంటాం. మరి ఇటువంటి చెప్పుకోవాలి. అందుకే నేను డివిజన్ ఛానల్ ఇస్తున్నాను ఇది. అండ్ చివరిగా సౌత్ ఆఫ్రికాకి సంబంధించి వాళ్ళ నటి యాక్ట్రెస్ ఎవరో ఉన్నారు, ఆమె అక్కడ ఉన్నటువంటి స్టార్ ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళని ఉద్దేశించి అంది, మరి మీరు మనుషులేనా? ఓ సచిన్, ఓ రోహిత్ శర్మ అసలు చెప్పుకుండే పోతే హేమా హేమి లాంటి క్రికెట్ దిగ్గజలంతా కూడా ఉమెన్ టీంకి సపోర్ట్ ఇస్తూ ఇండియాలో ఉన్నారు రా బాబు. అంతా గ్రౌండ్లోనే పైన కూర్చుంటారు కదా, లైక్ అక్కడ స్టాండ్స్లో. మన సౌత్ ఆఫ్రికా అమ్మాయిలు ఫైనల్కి వెళ్తే ఎవరు రాడు కనిపడింది, ఎవడు లేడురా, ఒంటరి అయిపోయారా వాళ్ళు. సో మారంటారు ఎక్కడైనా, వాళ్ళు గెలిచినా గెలిపిన సపోర్ట్ ఇవ్వాలి కదా బాబు మీరు అని చెప్పేసాను. నేను కూడా అదే చెప్తా. నూనె నచ్చాలు త్రివిక్రమ్ డైలాగ్ ఇదే, మనం ఓడినప్పుడు ఏం కాదులే నువ్వే మరలా గెలుస్తావు అని మనం భుజం తట్టేవాళ్ళు, గెలిచినప్పుడు బాగా ఆడమని చప్పట్లు కొట్టేవాళ్ళు. ఈ రెండు లేనప్పుడు మనం గెలిచినా ఓడినా అర్థమే లేదు. సో ఇక్కడ కూడా నువ్వు గెలిచినా ఓడినా ముందు నువ్వు వెండితోటి ప్రోత్సహించోడు కావాలి, నువ్వు గ్రౌండ్లో ఉన్నప్పుడు నేను చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసేవాడు కావాలి. అప్పుడు ఒక ఉత్సాహం అనేది వస్తుంది. సో మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లైనా మగపిల్లలైనా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, వాళ్ళు చేసే పని మీకు నచ్చిందంటే దగ్గర సపోర్ట్ చేయండి. నచ్చలేదనుకోండి, అది మంచిదని మీకు నచ్చలేదు మీకు, బట్ దాన్ని మంచిది ఏదో మీకు అనిపిస్తే ఓకే క్యారీ అంటారా జాగ్రత్త అని చెప్పేసి మాట చెప్పండి. అంతిమంగా మనం మన ఫ్యామిలీని బాగా చూసుకుందాం, మన దేశంలో వాళ్ళని బాగా చూసుకుందాం, ప్రపంచంలో మనుషులు మనుషులాగా గుర్తిద్దాం. బట్ అంతిమంగా భారతీయులంటే ఎస్పెషల్లీ మహిళలంటే దేవతలు, అందులో నో డౌట్. India, you win this World Cup. Your congratulations is coming. Just give me a few minutes. Because first, I'm going to tell you why. The reason? You. Each and every single one of you, that is the reason. This whole couple of few days, this whole week even before the Australia thing, you guys had that belief. It was probably in the streets. It was all over India. It was the belief. Today, you've got Sachin Tendulkar, you've got Rohit Sharma. I think I even saw VVS Laxman. Who the hell showed up from South Africa? These ex-cricket players that you love from South Africa, the men, where were they? Oh, this event was not high profile enough for them. No,
Nobody showed up. I don't even think our Minister of Sport was there. Ja, Gaten, ek ken vir jou. As jy daar was jy op die camera. Ek ken vir jou. That's what South Africa. That's what those people at the top, that's what they think about cricket. Mandla and the girls worked so hard. They did so well. They had every chance to win today. But what must it feel like when none of these people show up? What must it feel like to them? Oh, did they just think that we're going to lose? Is that the message that they're sending? That was the difference today. Yes, you performed so well in those clinical moments, but the people, you got them through those moments. Seeing the heroes there in the crowd. Imagine looking up and seeing Rohit Sharma sitting there, huh? Imagine shaking hands with Sachin Tendulkar before the match saying, go well, good luck. That's the difference, man. Australians, the Poms, you guys, you always say South Africa, we don't care about cricket. Today, for the first time, I actually, for a minute there, I believed it. That's the difference. You guys live and breathe this sport. The people at the top, from the people all the way down there, you live and breathe this sport. It is breakfast, it is lunch, it is dinner. You are the winners of this World Cup. And you know what? You deserve it.